హైదరాబాద్ వేదికగా 2 రోజుల పాటు సాగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ముగింపు రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సాధారణంగా ప్రభుత్వ సదస్సులు అంకెల గాడిలతో ముగుస్తాయనే అపవాదుంటుంది. కానీ ఈసారి జరిగిన సదస్సు మాత్రం ఆ అంచనాలన్నీ తలకిందులు చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీ సాక్షిగా జరిగిన ఈ మహాయుద్ధం కేవలం ఒప్పందాల పత్రాల మార్పిడిలా కాకుండా పెట్టుబడిదారులకు తెలంగాణపై ఉన్న అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు జై కొట్టడంతో సదస్సు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసిన ఆ విశేషాలేంటో చూద్దాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 సదస్సు సాధించిన అతిపెద్ద విజయం పెట్టుబడుల సమీకరణ. 2 రోజుల్లో ఏకంగా 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కు దక్కిన గౌరవం. కుదిరిన ఒప్పందాల్లో అత్యంత సంచలనాత్మకమైనది అమెరికాకు చెందిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రాబోయే 10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని ప్రకటించడం. ఇది భారతీయ మీడియా టెక్నాలజీ రంగంలోని ఒక గేమ్ చేంజర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో కనిపించిన ఆత్మవిశ్వాసం ఆయన నిర్దేశించుకున్న లక్ష్యాల స్థాయిని తెలియజేసింది. మన పోటీ పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే అన్న ఆయన మాటలు రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అద్దం పట్టాయి. పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తూనే సామాజిక న్యాయాన్ని విస్మరించబోమని చెప్పడం సమతుల్య పాలనకు నిదర్శనం. ప్రజలందరినీ కలుపుకుపోతూ సంపద సృష్టిని పెంచడమే తమ అజెండా అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లోనూ సామాన్యుల్లోనూ భరోసా నింపాయి. ముఖ్యమంత్రి ఆవిష్కరించిన విజన్ 2047 డాక్యుమెంట్ కేవలం అంకెల పట్టిక కాదు, అది రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచి. ఆర్థిక వృద్ధి, సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి అనే 3 మూల స్తంభాలపై దీనిని నిర్మించారు. సాంకేతికత, ఆవిష్కరణ, సమర్థ ఆర్థిక నిర్వహణ అనే 3 ఉత్ప్రేరకాలు దీనిని నడిపిస్తాయి. క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 అంచెల వ్యూహంతో పాటు 10 కీలక వ్యూహాలతో రూపొందించిన ఈ రోడ్ మ్యాప్ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. వేర్ ఆదివాసీస్, వేర్ దళిత్స్ ఆర్ లివింగ్, వేర్ మైనారిటీస్ ఆర్ దేర్. I have personal connectivity with these Dalits, Adivasis and minorities. That is why I have planned for them. I have got this opportunity with young age. I don't have any political legacy. एक छोटा किसान परिवार से, एक छोटे गांव से मैं इतना दूर आ गया. 2006 में मैं एक जिला परिषद मेंबर बना एज ए इंडिपेंडेंट. Politically, it's the smallest of the small post. After that, I've become an MLC. After that, I've become an MLA. After that, I've become an MP. After that, I've become a party president. After 17 years, I have become a chief minister of Telangana. I have responsibility. I have accountability. I have my commitment. I have to do justice for poorest of the poor. This is what my commitment. This is what my document, my policy document. This is what my agreement with my people. So that is why I have asked everyone to support, to give their inputs in my policy document. Lots of people who are experts, they have contributed like anything. I wanted to thank everyone. Why? Because this is going to create a path for my state, my youth. I have seen caste differences. సదస్సులో పాల్గొన్న జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల మాటల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపించింది. వారు దీనిని కేవలం ఒప్పందాల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలా కాకుండా తెలంగాణ భవిష్యత్తు ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే రైజింగ్ ప్రణాళికగా అభివర్ణించారు. ప్రభుత్వం చూపించిన విజన్, ముఖ్యమంత్రి మాటల్లోని చిత్తశుద్ధిని గమనించిన అనంతరం పారిశ్రామిక వర్గాలు దీనిని ఒక గ్రోత్ మ్యాప్గా భావించాయి. 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండబోతోందో ప్రభుత్వం చూపించిన బ్లూ ప్రింట్ పట్ల పెట్టుబడిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రాయితీల కోసం కాకుండా
దీర్ఘకాలిక భాగస్వామ్యం కోసం తాము వచ్చామని వారు చెప్పడం ఈ రైజింగ్ ప్రణాళిక విజయానికి నిదర్శనం. మొత్తం పెట్టుబడుల ప్రవాహంలో సగానికి సగం వాటా హరిత ఇంధన రంగానిదే కావడం విశేషం. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పారిశ్రామికవేత్తలు జైకొట్టారు. కేవలం గ్రీన్ ఎనర్జీ రంగంలోనే ఏకంగా 2.99 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగాయి. దీని ద్వారా సుమారు 1.61 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇందులో 10,120 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాలు, 3,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. తెలంగాణ జెన్కోతో 11 సంస్థలు, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్తో 12 సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రం దేశంలోనే పవర్ హౌస్గా మారబోతోంది. భవిష్యత్తు అంతా డేటాదే అని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా భారీ అడుగులు వేసింది. ఇన్ఫ్రాకీ సంస్థ 70,000 కోట్లతో 150 ఎకరాల్లో భారీ డేటా పార్కును, జేసీకే ఇన్ఫ్రా 9,000 కోట్లతో డేటా సెంటర్లను, ఏజీపీ గ్రూప్ 6,750 కోట్లతో మరో గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుండడం ఐటీ రంగానికి కొత్త ఊపిరి పోసింది. పర్వ్యూ గ్రూప్ ఏఐ ఆధారిత డేటా సెంటర్, ఆక్వేలాన్, నెక్సస్, నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ వంటివి సాంకేతికతలో తెలంగాణను అగ్రభాగాన నిలపనున్నాయి. జ్యూరిచ్ ఇన్సూరెన్స్, కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్, మ్యాక్సిమస్ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ను ఎంచుకోవడం ఇక్కడ మానవ వనరుల నైపుణ్యానికి నిదర్శనం. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రాజధాని అనే పేరును నిలబెట్టుకుంటూ ఫార్మా దిగ్గజాలు భారీ విస్తరణకు శ్రీకారం చుట్టాయి. బయోలాజికల్ ఈ, అరబిందో ఫార్మా, హెటీరో, గ్రాన్యూల్స్ ఇండియా, భారత్ బయోటెక్ వంటి సంస్థలు 1,000 కోట్ల రూపాయలతో తమ పరిశోధన, తయారీ యూనిట్లను విస్తరించడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక తయారీ రంగంలో మహీంద్రా జహీరాబాద్ యూనిట్ విస్తరణ, టీడబ్ల్యూఐ గ్రూప్ వారి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ బైక్ తయారీ కేంద్రం, వింటేజ్ కాఫీ, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి సంస్థల రాకతో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా సదస్సు ముగింపు వాతావరణం పూర్తిగా ఆహ్లాదకరంగా మారిపోయింది. అప్పటిదాకా కార్పొరేట్ సూట్లకే పరిమితమైన వేదికపైకి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు అడుగుపెట్టడంతో ఒక్కసారిగా రంగుల ప్రపంచాన్ని తలపించింది. ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు తరలిరావడంతో భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంగణం సందడిగా మారింది. గ్లోబల్ సినిమా హబ్నుగా హైదరాబాద్ను, ప్రత్యేకించి ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి పరిశ్రమ ప్రముఖులు జైకొట్టారు. దీనికి తోడు తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ అండ్ టూరిజం హబ్గా మార్చే ఈ ప్రణాళిక ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫిఫా ఫుట్బాల్ అకాడమీ, 2026లో హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్, ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్, ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లకు తెలంగాణ వేదిక కానుంది. ఇక పర్యాటక రంగంలో 7,045 కోట్ల పెట్టుబడులు రావడం, డ్రీమ్ వ్యాలీ వారి గోల్ఫ్ రిసార్ట్స్, మాల్దీవుల అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ రాక పర్యాటక ముఖ చిత్రాన్ని మార్చనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ఒక అద్భుతమైన విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించింది. ఎంఓఏల రూపంలో కోట్ల పెట్టుబడులు కాగితాలపై అత్యద్భుతంగా ఉన్నాయి. అయితే అసలైన సవాల్ ఇప్పుడే మొదలవుతుంది. భూసేకరణ చిక్కులు, నీటి కేటాయింపులు, మౌలిక వస్తువుల కల్పన వంటి సవాళ్లు అధిగమించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందన్నదే ముఖ్యం. ఏది ఏమైనా 2047 నాటి వికసిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ ఒక బలమైన శక్తిగా అవతరించేందుకు ఈ సదస్సు గట్టి పునాది వేసింది.